everyone, welcome back to my YouTube channel DSRL Maths YouTube channel. 10th class examination సంబంధించి మ్యాథమెటిక్స్ లో ఇప్పటికి 21 వీడియోలు చేయడం జరిగింది. 22 ఇది 23వ వీడియో. సో ఎవరైనా సరే చూడకపోతే ప్లేలిస్ట్ లో వీడియోలు అన్ని ఉంటాయి, దాన్ని చూడండి. సో ఇప్పుడు టాప్ మోస్ట్ 10 సమ్స్ మోడల్ సమ్స్ ని అది 1 మార్క్ అవ్వచ్చు, 2 మార్క్స్ అవ్వచ్చు. సో అందులో ఉండేటువంటి ఒక 10 మోడల్ సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్ ప్రాక్టీస్ సమ్స్ చూద్దాం. దాని గురించి ఎక్స్ప్లెనేషన్. ఎక్స్పాండ్ log 343 by 125. ఇవి తెలుగు మీడియంలో కూడా చెప్పమన్నారు. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటాయి సమ్స్ స్టెప్స్. సో కొన్ని టర్మ్స్ టెర్మినాలజీలో కొంచెం తేడా ఉంటుంది అంతే తప్ప లాగద్దాం అన్నప్పుడు సమార్గమానం అంటుంటారు. సో ఇది ఏ ఫామ్ లో ఉంది? ఇది లాగ్ ఏ బై బి, అంటే దీన్ని లాగ్ ఏ మైనస్ లాగ్ బి అని రాయొచ్చు, డివిజన్ లో ఉంది కాబట్టి. సో అదే విధంగా ఇప్పుడు లాగ్ 343 బై 125 కనుకుంటే దీని ఎలా రాయొచ్చు? లాగ్ 343 మైనస్ లాగ్ 125. సో 343 ఎలా రాయొచ్చు? 7 క్యూబ్ అని రాయొచ్చు మనం. సో మనం ఇలా తీసుకున్నప్పుడు 749 7 7s 7 1s. అలాగే 125 ని మనం 5 టేబుల్ పోతుంది, 5 25s 5 5s 5 1s. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఇది లాగ్ 7 క్యూబ్ మైనస్ లాగ్ 5 క్యూబ్. మళ్ళీ ఇదే ఫార్ములాలో ఉంది, లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ m ఫార్ములాలో ఉంది. అంటే m లాగ్ ఏ పవర్ అనేది ముందుకు వస్తుంది. అంటే 3 log 7 మైనస్ 3 log 5. సో ఇందులో 3 కామన్ తీసుకుని log 7 మైనస్ log 5 అని కూడా రాసుకోవచ్చు. 3 కామన్ తీస్తే 3 ఇంటూ log 7 మైనస్ log 5. ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. log 7 మైనస్ log 5 2 అని రాస్తారు, log 2 అని రాస్తారు. log 2 కాదు, అది అలాగే ఉంచండి. సో ఈ సెకండ్ సమ్ చూసేసరికి ఇక్కడ కొన్ని టర్మ్స్ ఇచ్చారు. √2, √8, √18, √32 అండ్ సో ఆన్. ఇది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఏపీ, ఫార్మ్ ఎన్ ఏపీ. ఫైండ్ కామన్ డిఫరెన్స్. ఫైండ్ కామన్ డిఫరెన్స్. డిఫరెన్స్ అన్నప్పుడు డి. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? A2 మైనస్ A1 కానీ, లేదా A3 మైనస్ A2 కానీ, లేదా A4 మైనస్ A3 కానీ చేయొచ్చు. సో ఇక్కడ అన్ని కూడా ఇలా ఉన్నప్పుడు √2 సింపుల్ గా రాయండి. ఇది √8 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2, లేదా √4 ఇంటూ 2 రాసుకోవచ్చు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేటట్టు 4 ఇంటూ 2 రాయండి. 18 ని √9 ఇంటూ 2, ఎందుకంటే √9 మనకు ఈజీగా వస్తుంది కాబట్టి. 32 ని 16 ఇంటూ 2. మనకు ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు, √A ఇంటూ బి అని ఉంటే √A ఇంటూ √B. సో అదే విధంగా ఇక్కడ √2, √4 అంటే 2, √2 అలా ఉంచేస్తాం. అలాగే √9 అంటే 3, √2 అలా ఉంటుంది. √4, √16 అంటే 4, 4 √2. సో ఇక్కడ √2 అంటే 1 √2, 1 √2, 2 √2, 3 √2, 4 √2. సో వీటి కామన్ డిఫరెన్స్ కావాలంటే A2 మైనస్ A1 అంటే 2 √2 మైనస్ 1 √2. మనకి 2x మైనస్ 1x ఉందని కూడా 1x ఎలా అవుతుందో 2 మైనస్ 1 అంతా 1 √2 నుంచి 1 √2 అవుతుంది. సో దీని వాల్యూ 1 √2. లేదా 3 √2 నుంచి 2 √2 తీసినా 1 √2 మిగులుతుంది. 4 √2 నుంచి 3 √2 తీసినా 1 √2 మిగులుతుంది. సో ఈ విధంగా సెకండ్ సమ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ సమ్, కెన్ 9/2 is the probability of an event అంటున్నాడు. అంటే 9/2 అనేది ప్రాబబిలిటీలో ఈవెంట్ అవుతుందా? ఈవెంట్ మనకి ఎప్పుడు ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? 0కి 1కి మధ్యలో ఉండాలి. ఇట్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. 1 కన్నా ఎక్కువ ఉంటే ఇట్స్ నాట్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఇక్కడ 9/2 అనేది ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ కనుక తీసుకుంటే, ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ 9/2 మీన్స్ దట్ ఈక్వల్ టు 4.5. అంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఇది అవ్వదు, నో అని రాస్తారు.
సో మనం అక్కడ ఇచ్చినటువంటి ప్రాబబిలిటీలో ఉండేటువంటి వాల్యూని చూసుకోవాలి. 9/2 ఇట్ ఈస్ మోర్ దెన్ 1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అవ్వదు, అయ్యే ఛాన్స్ లేదు. వై? బికాజ్ ఆల్వేస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ లైస్ బిట్వీన్ 0 and 1. 0కి 1కి మధ్యలో ఉంటుంది అని రాసుకోవాలి. సో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అన్నప్పుడు ఆ విధమైనటువంటి సెంటెన్స్ మనం రాసుకోవాలి. నెక్స్ట్ 4th వన్, సెట్స్ లో A is equal to 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. అదేవిధంగా B 4, 5, 6. ఫైండ్ A minus B. ఎప్పుడు కూడా మైనస్ వచ్చినప్పుడు మామూలుగానే ఇలా రాస్తారు. సెట్స్ రాయండి. 1, 2, 3, 4, 5 మైనస్ 4, 5, 6. సో మైనస్ చేసినప్పుడు ద ఎలిమెంట్ A minus B మెయిన్ ద ఎలిమెంట్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు A బట్ డజంట్ బిలాంగ్స్ టు B. ఏలో ఉండాలి, B లో ఉండకూడదు. అంటే మనం ఈజీగా చేసుకుని గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఈ రెండింటిలో కామన్ గా తీసేయండి, క్యాన్సిల్ చేయండి. 4, 5, 4, 5. ఇంక ఏవైతే సెట్ ఏలో మిగులుతాయో అవి మాత్రమే రాయాలి, ఇందులో మిగిలింది రాయకూడదు. అంటే ఎంత మిగిలింది ఇక్కడ 1, 2, 3, 6 ఇక్కడ మిగిలిన రాయకూడదు. ఎందుకంటే ద A minus B యొక్క డెఫినేషన్ ఏంటంటే ద ఎలిమెంట్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు A బట్ డజంట్ బిలాంగ్స్ టు B. కాబట్టి 1, 2, 3 ఒకటే రాయాలి. సమ్ నెంబర్ 5. సో ఇందులో టాప్ మోస్ట్ ఒక 10 సమ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. ఈ P of X is equal to X square minus 6X plus 3. Find P0 and P of 0 and P of 1. అంటే పాలినామియల్ ఆఫ్ X ఇచ్చారు. ఎంత ఇచ్చారు? X square minus 6X plus 3. ఇందులో P of 0 అందినప్పుడు X ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ప్రతిక్షేపించండి. 0 whole square minus 6 into 0 plus 3. అంటే 0, 6 0 0 plus 3. ఇందులో ఆన్సర్ 3 అవుతుంది. అదే P of 1 అన్నప్పుడు మళ్ళీ X ప్లేస్ లో ఏం చేయాలి? మళ్ళీ P of X రాసుకోండి. X square minus 6X plus 3. ఇప్పుడు అడిగిందండి P of 1 అడిగారు కాబట్టి X ప్లేస్ లో 1 ప్రతిక్షేపించండి, అంటే సబ్స్టిట్యూట్ చేయండి. 1 square minus 6 into 1 plus 3. అంటే 1 minus 6 plus 3 that equal to 1 plus 3 4. 4 minus 6 minus 2 అవుతుంది. 1 minus 6 అంటే minus 5. minus 5 plus 3 minus 2. సో దీని వాల్యూ 3 and minus 2. నెక్స్ట్ 6th సమ్. ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇచ్చారు. ట్రయాంగిల్ ABC is an isosceles triangle and angle C is equal to 90 degrees. Right angle at C. Find, prove that AB square is equal to 2AC square అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇక్కడ ఏంటి, ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ లో ఉన్న డయాగ్రామ్ ఇదే ABC అనేది. కానీ ఇక్కడ యాంగిల్ C is equal to 90 degrees. C 90 కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ C రాసుకోవాలి, ఇక్కడ B రాసుకోవాలి. మనం చూసుకోవాలి ఎక్కడ 90 degrees ఇచ్చారో అక్కడే రాసుకోవాలి. కాబట్టి C దగ్గర 90 degrees, ఇది AB. ఐసోసెలస్ అన్నప్పుడు 2 sides ఈక్వల్, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ ఉంటే AC ఈక్వల్ టు BC. సో అకార్డింగ్ టు ద పైథాగరస్ థియరమ్ AB square is equal to AC square plus BC square. According to the Pythagoras theorem, this is the hypotenuse. So hypotenuse square is equal to sum of the squares of the other two sides. And AB square is equal to AC square plus BC square. కానీ ఇక్కడ మనకి ఐసోసెలస్ అన్నప్పుడు AC అన్నా BC అన్నా ఒకటే కాబట్టి BC ప్లేస్ లో AC రాసుకోండి. మీకు డౌట్ రావచ్చు AC ప్లేస్ లో BC కూడా రాసుకోవచ్చు కదా అని. కానీ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ AC స్క్వేర్ అడిగి కాబట్టి AC లోనే మార్చుకోవాలి. సో AB square is equal to 2AC square. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది? ఇది హెన్స్ ప్రూవ్డ్, ఇది ప్రూవ్ అయింది. నెక్స్ట్ 7th సమ్. ఇది సిమిలర్ ట్రయాంగిల్ లో ఇచ్చినటువంటి సమ్ ఇచ్చి చెప్పడం జరిగింది. 7th సమ్ చూద్దాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ x square minus 1. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ x square minus 4. జీరోస్ కావాలి అన్నప్పుడు x square minus 4 ఇప్పుడు 0 తీసుకుందాం. అప్పుడు దీని ఎలా రేచిది? x square is equal to 4 అవుతుంది. సో x is equal to root over 4 and x is equal to plus or minus 2. x is equal to plus or minus 2.
సో దట్ ఈక్వల్ టు ఒకటి +2 ఒకటి అవుద్ది, ఒకటి -2 అవుతుంది. x ఈక్వల్ టు +2 ఆర్ -2. సో రెండిట్లోనే ఏదైనా ఒకటి అవుతుంది. సో ఈ రెండు కూడా మనం ఆ విధంగా తీసుకోవాలి, జీరోస్. నెక్స్ట్ అవి జీరోస్, +2 అండ్ -2. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, ఇఫ్ sin theta is equal to cos theta and theta is less than or equal to 90 degrees అంటే acute angle, then theta is equal to how much అన్నారు. అంటే ఇక్కడ అన్ని కూడా less than 90 degrees అన్నాడు theta వాల్యూ వచ్చేది. మనకి యాక్చువల్ గా డైరెక్ట్ గా మనకి తెలుసు sin theta cos theta టేబుల్లో ఉండేటువంటి 45 degrees దగ్గర ఈక్వల్ అవుతుంది అని మనకి డైరెక్ట్ గా తెలుసు. theta వాల్యూ 45 బిట్స్ లో 1 మార్క్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా మనం వేసుకోవచ్చు. కానీ ప్రొసీజర్ ఎలా అనేది నేర్చుకుందాం. సో ఇక్కడ 1 పెట్టుకుందాం, cos theta అంటే 1. సో ఈ cos theta ని ఇటువైపు తీసుకురండి, అప్పుడు ఏంటవుతుంది, sin theta బై cos theta ఈజ్ ఈక్వల్ టు 1 మిగులుతుంది. cos theta అంటే 1 cos theta, 1 into cos theta. సో ఇప్పుడు sin theta బై cos theta ఫార్ములా ఏంటి, tan theta ఈజ్ ఈక్వల్ టు 1. అంటే tan theta ఈజ్ ఈక్వల్ టు ఈ 1 వాల్యూ tan 45 degrees కి ఈక్వల్, tan 45 degrees కి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు theta వాల్యూ ఎంత వచ్చింది, 45 degrees. సో ఇది 45 degrees అనేది వాల్యూ. sin theta అండ్ cos theta రెండు ఈక్వల్ ఎక్కడ అవుతాయి, 45 degrees దగ్గర ఈక్వల్ అవుతాయి. ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ సమ్ నెంబర్ 9. ఇందులో విచ్ పాయింట్, ఇది కోఆర్డినేట్ డామికి సంబంధించి, లైస్ ఇన్ క్వాడ్రంట్ 3. ఇది 1 మార్క్ లో ఎక్కువ వేస్తుంటారు. సో దాని బేస్ అయినటువంటి 10 టాప్ 10 సమ్స్ కూడా 1 మార్క్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని పాయింట్లు ఇచ్చారు. ఏ 3,4, బి -3,4, సి 3,-4, డి -3, -4. సో క్వాడ్రంట్ 3 అంటే ఏంటి ముందు చూసుకోవాలి. అసలు క్వాడ్రంట్స్ అంటే ఏంటి, మనం ఒక గ్రాఫ్ ని ఇలా డ్రా చేసుకుంటే ఇది x యాక్సిస్, ఇది x డాష్, ఇదేమో y, ఇది y డాష్, ఇది మధ్యలో వచ్చేది ఆరిజిన్. ఇక్కడ 90 degrees, ఇది 90, మొత్తం 4 అంటే ఇది Q1, Q2, క్వాడ్రంట్ 3 అండ్ క్వాడ్రంట్ 4 క్వాడ్రంట్ డివైడ్ అవుతాయి. ఇక్కడ ఈ x ఉంది, ఇక్కడ y ఉంది. అంటే x అంటే ప్లస్, y అంటే ప్లస్, అంటే ప్లస్ కామా ప్లస్. ఇక్కడ x డాష్ అంటే మైనస్, y అంటే ప్లస్. ఈ థర్డ్ క్వాడ్రంట్ లో x డాష్, y డాష్ అంటే మైనస్ మైనస్, x డాష్ అంటే మైనస్, y డాష్ అంటే మైనస్. ఫోర్త్ క్వాడ్రంట్ లో x ప్లస్, y మైనస్. సో ఇక్కడ మనకు వచ్చింది ప్లస్. ఇక్కడ అడిగింది ఏంటి, క్వాడ్రంట్ 3 లో ఏముంటాయి, 2 మైనస్ లో ఉంటాయి, 2 మైనస్లే. ఇక్కడ ఏ 3,4 2 మైనస్ కాదు, ఇది రాంగ్. మైనస్ ప్లస్ ఇది రాంగ్, ప్లస్ మైనస్ ఇది రాంగ్, ఈ 2 మైనస్లు. సో -3 అండ్ -4 లైస్ ఇన్ ద క్వాడ్రంట్ 3, థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సో అని మనం గుర్తు చేసుకోవాలి. సో ఈ క్వాడ్రంట్స్ తెలియాలి, ఆ క్వాడ్రంట్ లో ఏ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో 10th సమ్ ఇది. జీరో వాల్యూ ఆఫ్, ఒక్కోసారి జీరో వాల్యూ వాడు ఇస్తుంటాడు, ఇది అవునా కాదా అని చెక్ చేయమంటాడు. జీరో వాల్యూ ఆఫ్ 4x - 5 ఈజ్ 4/5. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇది ట్రూ అవునా కాదా లేదా ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతుంటాడు. అంటే క్వశ్చన్ వాడు ఇస్తాడు, ఆన్సర్ అది వాడే ఇస్తాడు. రెండింటిని ఇది కరెక్ట్ అవునా కాదా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 1 మార్క్ లో వేరే ఎక్కువగా మోడల్స్ రిపీట్ అవుతున్నట్టు SRT మోడల్ రిలీజ్ చేసినటువంటి మోడల్స్ లో ఎక్కువగా ఇటువంటి మోడల్స్ అడుగుతున్నాడు. సో 4x - 5 0 తీసుకుందాం. ముందు మనం సొల్యూషన్ కడదాం, దానికి ఈక్వల్ అయితే అది అవుతుంది. 4x = 0 + 5, ఇంకా -5 ఇటువైపు వెళ్ళింది. సో 4x ఎంత అవుతుంది, 5. సో x వాల్యూ ఎంత, 5/4. కానీ ఇక్కడ వచ్చింది ఎంత, 4/5. సో రెండు ఒకలాగా ఉన్నాయా, లేవు. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ ఫాల్స్ అని రాయాలి, ఇట్ ఈజ్ ఏ ఫాల్స్. సో ఈ రోజు 1 మార్క్ లో ఉండేటువంటి టాప్ 10 సమ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో టాప్
టాప్ 10 సమ్స్ ఉండేటువంటి 2 మార్క్స్ సమ్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని ప్రస్తుతం 10th స్టాండర్డ్ చదివిన విద్యార్థులందరూ కూడా షేర్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.